ఆనందం, ఆరాధన, ఆరోగ్యం ఈ మూడిటి కలయికే వినాయక చవితి. భక్తితో చేసే పూజ, గణపయ్యకు సమర్పించే నైవేద్యాలు కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, మన శరీరానికి, మనసుకు అవసరమైన ఔషధాలే. ఈరోజు మనం వినాయక చవితి నైవేద్యాల వెనక దాగి ఉన్న పోషక విలువలు, శాస్త్రీయ ఆధారాలు, సీజనల్ హెల్త్ సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం. హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ హార్మోన్స్. దిస్ ఇస్ గీతా సాగర్. ఐమ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అండ్ యోగా ట్రైనర్. గణపతికి ఇష్టమైన నైవేద్యాలలో ప్రీతికరమైనది మోడకాలు అంటే కుడుములు. ఇవి బియ్యం పిండి, కొబ్బరి, బెల్లంతో తయారవుతాయి. బియ్యం పిండి శరీరానికి సులభంగా జీర్ణమయ్యే కార్బ్స్‌ని అందిస్తుంది. కొబ్బరి మంచి ఫ్యాట్స్, ఫైబర్ ఉండి మెదడు ఆరోగ్యానికి అవసరమైన ల్యూరిక్ యాసిడ్‌ని ఇస్తుంది. అలాగే బెల్లం ఐరన్, మినరల్స్‌తో పాటు రక్తహీనత నివారణ చేయడానికి ఉపయోగపడుతుంది. సో సైంటిఫికల్ వ్యూ చూసుకుంటే వర్షాకాలంలో ఇమ్యూనిటీ బలహీనమవుతుంది. కుడుములోని బెల్లము ప్లస్ ఈ కొబ్బరి కలయిక శరీరానికి తక్షణ శక్తి, ఇమ్యూనిటీ, ప్రొటెక్షన్ ఇస్తుంది. అందుకే మన పూర్వీకులు ఈ సమయంలో కుడుములను నైవేద్యంగా పెట్టారు. ఉండ్రాలు తక్కువ నూనెతో ఆవిరిలో వండే వంటకం. రైస్ రవ్వలో ఉండే కార్బోహైడ్రేట్స్ శక్తిని పెంచుతాయి. శనగపప్పు ప్రోటీన్, ఫైబర్‌తో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సో సైంటిఫిక్ వ్యూ చూసుకుంటే వర్షాకాలంలో ఫ్రైడ్ ఫుడ్స్ జీర్ణం కష్టమవుతాయి. అందుకే మన పెద్దలు ఆవిరి వంటకాన్ని పండుగ ప్రసాదంలా పెట్టారు. ఇది డైజెస్టివ్ సిస్టమ్‌ను కాపాడే సీజనల్ విజ్డమ్. పాల తాలికలు బియ్యం, పాలు, బెల్లంతో చేసే ప్రసాదం. పాలల్లో కాల్షియం, ప్రోటీన్ మరియు ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్స్ ఉంటాయి. బెల్లంలో హిమోగ్లోబిన్ బూస్టర్‌ని పెంచే తత్వం ఉంటుంది. బియ్యంలో ఎనర్జీ సోర్స్ పెంచే తత్వం ఉంటుంది. సో సైంటిఫిక్ వ్యూ చూసుకుంటే వర్షాకాలంలో చలితనం ఎక్కువ. పాలు, బెల్లం కలయిక శరీరానికి వేడి ఇస్తుంది. మనసుకు శాంతి కలిగిస్తుంది. పాలల్లోని ట్రిప్టోఫాన్ నిద్రను మెరుగుపరుస్తుంది. అందుకే పూర్వీకులు ఈ ప్రసాదాన్ని సాంప్రదాయంగా పెట్టారు. వినాయక చవితి నైవేద్యంలో పండ్లు కూడా చాలా ప్రాధాన్యం కలిగినవే. శాస్త్ర ప్రకారం గణపతి బప్ప మోదకాలు, కుడుములు, పాలు, పాయసం ఇష్టపడతాడు. అలాగే పండ్లలోనూ కూడా కొన్ని ప్రత్యేకమైనవి అతనికి సమర్పిస్తూ ఉంటారు. సో వినాయకుడికి నైవేద్యంగా సమర్పించే పండ్లలో అరటిపండు, దానిమ్మ, ద్రాక్ష, జామ, కొబ్బరి, సీతాఫలం, వెలగపండు ఇలా సీజనల్ ఫ్రూట్స్‌ని మనం నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాం. వెలగపండు పోషక విలువల ప్రకారం చూసుకుంటే విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫైబర్ ఎక్కువ కాబట్టి జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి కాబట్టి శరీరంలోని టాక్సిన్స్‌ని బయటకు వెళ్ళడానికి సహాయం చేస్తుంది. లివర్ శక్తివంతం చేయడానికి ఆయుర్వేదంలో వెలగపండును కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అరటి, ద్రాక్ష, దానిమ్మ వంటి పండ్లు శక్తిని త్వరగా అందిస్తాయి. పండుగ రోజుల్లో శరీరానికి ఎనర్జీ బూస్ట్ లాగా పనిచేస్తాయి. జామ, దానిమ్మ రోగ నిరోధక శక్తి పెంచే విటమిన్ సి అధికంగా ఉంటుంది. సీజనల్ ఫ్రూట్స్ ఇలా ఉపయోగించడం వల్ల మన శరీరానికి ఆ కాలానికి తగిన సహజ పోషణ లభిస్తూ ఉంటుంది. ఇకపోతే వినాయక చవితి పూజలో ప్రత్యేకంగా వినాయకుడికి సమర్పించే 21 పత్రులు అంటే పత్రి చాలా ప్రాముఖ్యమైనవి. ప్రతి ఆకు వెనక ఆయుర్వేద దృష్టిలోనూ శాస్త్రీయంగా కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మాచిపత్రం, బృహదీపత్రం, మారేడు, గరిక, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, మర్రి, మామిడి, గన్నేరు, దానిమ్మ, దేవదారు, మరువక, వావిలి, సన్నజాజి, గండకి, జమ్మి, రావి, మద్ది, తెల్ల జిల్లేడు. ఇలా ఈ ఆకులలో చాలా వరకు యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఔషధ గుణాలు ఉన్నాయి. ఉదాహరణకు తులసిలో చూసుకుంటే రోగనిరోధక శక్తి పెంచుతుంది. గరిక అంటే దుర్వగడ్డి చూసుకుంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది, గాయం మాన్పే గుణం ఉంది. బిల్వపత్రి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇలా సాంప్రదాయ పూజలో ఈ 21 పత్రులు సమర్పించడం వలన కేవలం భక్తి కాదు, మనం ప్రకృతిలోని ఔషధ గుణాలు గల మొక్కలను స్పృశించడం, వాసన పీల్చడం, ఆ శక్తిని ఆరాధించడం ద్వారా ఆరోగ్యానికి మేలు కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. సో విన్నారు కదా ఫ్రెండ్స్, మన పూర్వీకులు భక్తి రూపంలో మన ఆరోగ్య రహస్యాలను మనకు అందించారు. కుడుములు, ఉండ్రాలు, పాల తాలికలు ఇవన్నీ సీజనల్ ఫుడ్స్, ఇమ్యూనిటీ బూస్టర్స్. అందుకే గణపయ్యని పూజించడం అంటే కేవలం ఆరాధనే కాదు, ఆరోగ్య పాఠం కూడా. ఈ వినాయక చవితి మీరు కూడా ప్రసాదం తినేటప్పుడు దాని వెనక ఉన్న సైన్స్‌ని గుర్తుంచుకోండి. హ్యాపీ హార్మోన్స్ నుండి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హార్మోన్‌లు హ్యాపీగా ఉంటే జీవితం హెల్తీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్. థాంక్ యూ సో మచ్.